బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. కోపం వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మౌన ధారణ చేయాలా, లేక తన అహంకారాన్ని చంపుకోవాలి. అప్పటికి ఈ రెండు పనులు చేయలేదు. కలి ప్రవేశం మహారాజుకు అట్లా అనిపించింది. అందుకని చచ్చిన పామును వేశాడు. ఎంత పెద్ద మహర్షి! అందరూ ఋషులు కూడా అక్కడికి వచ్చారు. గంగలో ప్రాణాన్ని త్యాగం చేస్తున్నాడు మహారాజు అంటూనే. ఇంతేకాక ఇంకా కొందరు దేవర్షి, బ్రహ్మర్షి, రాజఋషుల్లో గొప్పవారు, అరుణుడు మొదలైన కాండఋషులు కూడా వచ్చారు అక్కడికి. కనపడనటువంటి మహర్షులు వీళ్ళంతా కూడా. పరీక్షిత్తు ఋషి గోత్రాల్లో ముఖ్యుడైన వారందరినీ పూజించి తల వంచి నమస్కరించాడు. తర్వాత వారందరూ సుఖంగా కూర్చోగా శుద్ధమైన అంతఃకరణం గల ఆ పరీక్షిత్తు మళ్ళీ వారిని నమస్కరించి వారి ఎదురుగా చేతులు జోడించి నిలబడ్డాడు. తాను చేయదలుచుకున్న ప్రాయోపవేశాన్ని గురించి ఇలా చెప్పాడు. ప్రాయోపవేశం అంటే సాధారణం కాదు. ఆహా, ఎంత ఆశ్చర్యము! మహాత్ములైన వీరు అయోగ్యుణ్ణైన నన్ను అనుగ్రహించడానికి అర్హుడిగా తలచి ఇక్కడికి మీరంతా వచ్చారు. నన్ను ధన్యుణ్ణి చేశారు మీరు అని ప్రార్థన చేసి శ్రీహరిని ప్రార్థన చేస్తున్నాడు. నారాయణ 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 అంటున్నాడు. తాను చేయదలుచుకున్న ప్రాయోపవేశాన్ని గురించి ఇలా చెప్పాడు. ఆహా, నాకెంత ఆశ్చర్యమో, ఎంత సంతోషమో! మహాత్ములైన మీరు అయోగ్యుణ్ణైన నన్ను అనుగ్రహించటానికి అర్హుడిగా తలచి ఇక్కడికి వచ్చారు. నా అనుగ్రహించాలా అని ఇక్కడికి వచ్చారు. నేను అయోగ్యుణ్ణి, నేను చేయరాని పని చేసినటువంటి వాణ్ణి. రాజులు, వంశాలు, బ్రహ్మర్షుల పాదాలను కడిగే భాగ్యాన్ని కోల్పోతారు కదా, అటువంటి వారి జోలికి బ్రహ్మర్షులు పోరు కదా. అటువంటి చెడు పని నేను చేశాను. ఎల్లప్పుడూ సంసారంలో ఆసక్తి గల నేను మహాపాపిని, అహంకారిని. ఈ జగత్తుకు ప్రభువైన భగవంతుడు బ్రాహ్మణ శాప రూపంలో నాకు వైరాగ్యాన్ని కలిగించాడు. పరమాత్ముడే ఈ పని చేశాడు నాకు. ఇది కేవలం మామూలు బ్రాహ్మణుడు కాదు, పరమాత్ముడే బ్రాహ్మణ రూపంలో నాకు ఏమి నేర్పాలా అని చేశాడు. పరమాత్ముడే నన్ను ఈ అహంకారాన్ని తుంచేశాడు. అటువంటి శాపం నెత్తిపై ఉండగా మానవుడు సంసారాసక్తుడు అయ్యేందుకు భయపడతాడు కదా. మహాసర్పం పక్కలో పడుకుంటే ఎవరికైనా నిద్ర వస్తుందా? ఇంట్లో పాము దూరిందనగానే ఎవరికి నిద్ర రాదు రాత్రంతా, అది వెతికి పట్టుకునేంతవరకు కూడా. అట్లా నెత్తి మీద శూలం వచ్చి పడుతుందంటే ఎవడైనా నిద్రపోతాడా? ఫోన్లేండి, అది వచ్చి పడే లోపల ఒక నిద్ర చేస్తానులే అంటాడా? అంత సోంబారి వాడు కూడా ఉండడు, వాడికి భయమే. అప్పుడు నిద్ర ఎగిరిపోతుంది వాడికి. సోమారితనం ఎప్పుడు పోతుందంటే నెత్తిన శూలం వచ్చి పడుతుంది అనగా అప్పటికైనా కొంచెం నిద్ర పోతుందేమో తెలియదు వాడికి, సోంబేరికి. ఆడికి కూడా వెళ్ళి పరిగెత్తిపోతుంది ఆ నిద్ర. అంత భయంకరమైనటువంటి శాపం నా నెత్తి మీద వచ్చేసింది. నేను చేసిన పాపానికి, నేను తప్పు చేశాను, నేను అన్యాయం చేశాను, నేను అవమానించాను. పరమాత్ముడే ఆ ముని రూపంగా వచ్చాడు, పరమాత్ముడే ఆ ముని కుమారుడుగా వచ్చాడు, నాకు తెలుసు. అంత పాపం చేసిన నేను మిమ్మల్ని శరణు వేడుతున్నాను అని మీరు అందరూ కూడా భావించండి. నేను ఈశ్వరుని యందు పూర్తిగా మనస్సు లగ్నం చేశానని ఈ గంగాదేవి కూడా తెలుసుకొనుగాక. మునికుమారుని శాపం యొక్క ప్రభావంతో తక్షకుడు కపటంగా వచ్చి
తనకు తృప్తి కలిగేంత వరకు నన్ను కాటువేయునుగాక. తమరు శ్రీ విష్ణు కథలను దయవుంచి గానం చేయండి. మహర్షులైన మీకు నమస్కారం. నేను భవిష్యత్తులో ఏ జన్మనెత్తినా ఆ జన్మలో మళ్ళీ నాకు అనంతుడైన భగవంతుడి యందు భక్తి, ఆయన భక్తులైన మహాత్ములతో నిరంతర సాంగత్యము, ప్రాణులందరిలోనూ దయా ప్రేమ కలుగుగాక అని పలికి వివేకవంతుడైన ఆ పరీక్షన్ మహారాజు తన పుత్రుడైన జనమేజయుడికి రాజ్యభారాన్ని అప్పగించి ఈ విధంగా దృఢంగా నిర్ణయించుకొని గంగానది యొక్క దక్షిణ తీరంలో దర్భల కొనలు తూర్పుగా ఉండేటట్లుగా వేసుకొని వాటిపై ఉత్తరాభిముఖుడై కూర్చున్నాడు. అలా ఆ రాజు ప్రాయోపవేశానికి కూర్చోగా ఆకాశంలో దేవతలు ఆయనను కీర్తించి ఆనందంతో పూలవాన కురిపించారు. దేవదుందువులు మ్రోగాయి. అక్కడికి వచ్చిన మహర్షులకు ప్రజలను అనుగ్రహించటం మాత్రమే తెలుసు కదా. వారు తపస్సు కూడా లోక కళ్యాణం కోసమే చేస్తారు. అటువంటి వారు ఆ రాజును కీర్తించి ఆయన పనిని మెచ్చుకొని శ్రీహరి యొక్క గుణాలను వర్ణించే మంచి మాటలను ఇలా పలికారట. రాజఋషుల్లో గొప్పవాడా, శ్రీకృష్ణుని అనుసరిస్తూ సేవించే మీ పాండు వంశీయుల విషయంలో నువ్వు చేస్తున్న ఈ గొప్ప పని ఆశ్చర్యకరమేమీ కాదు. ఎందుకంటే ధర్మరాజు మొదలైన వారు భగవంతుని సన్నిధిని కోరుకుంటూ సామంతరాజులు ఎల్లప్పుడూ సేవించే చక్రవర్తి సింహాసనాన్ని కూడా క్షణాల్లో విడిచిపెట్టారు కదా అంటూ భగవద్భక్తులలో ముఖ్యుడైన ఈ పరీక్షిత్ దేహాన్ని విడిచిపెట్టి త్రిగుణాతీతమైనది, శోకం లేనిది, గొప్పది అయిన మోక్షాన్ని పొందేంత వరకు అందరము ఇక్కడే ఉందాం అని అక్కడున్న మహర్షులు అనుకున్నారు. చాలా గొప్పది అట్లా అటువంటి మనస్సు రావటం. దాన్ని తప్పించుకోవటానికి ఏమేమో చేసుకుంటారేమో కానీ తప్పించుకోలేరు. అది వచ్చి పడుతుందని తెలుస్తూనే తన యొక్క అన్ని భోగాలు వదిలేసి ఇక అక్కడ వచ్చి ప్రాయోపవేశాన్ని కూర్చున్నాడంటే ఎంత గొప్పవాడు. ఈ పాండవుల యొక్క వంశంలో, యుధిష్ఠిరు యొక్క వంశంలో మనవుడైనటువంటి వీడు ఎంత గొప్పవాడు. పక్షపాతం లేనిది, తేనె వంటిది, గంభీరమైనది, కపటం లేనిదైన ఆ ఋషి వాక్కును విని పరీక్షిత్తు జ్ఞానులైన ఆ ఋషులను అభినందించాడు. For more videos like this, subscribe Big TV channel.